స్నానాల గదిలో ఉంచకూడని 6 వస్తువులు ఉంచితే అష్టదరిద్రం. స్నానాల గదిలో లేదా బాత్రూంలో ఈ 6 వస్తువులను అస్సలు పెట్టకండి. ఇలా పెడితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు, వచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికం అనుభవిస్తారని వాస్తు పండితులు చెబుతున్నారు. మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే కొత్త ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు వాస్తుశాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని కూడా నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తుశాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందం, సిరి సంపదలు, ఆరోగ్యం వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును తప్పనిసరిగా పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడు కూడా స్నానాల గది అనగా బాత్రూమ్ను నిర్మించకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం, నైరుతి దిశల్లో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగుల స్నానాల గది కోసం చాలా మంచివి. బాత్రూంలో కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా నీరు లీక్ అవుతూ ఉంటే మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు. ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఉండాలి. ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది. ఆ కిటికీలు కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. స్నానాల గదిలో పొరపాటును కూడా ఈ 6 వస్తువులను అస్సలు పెట్టకూడదు. కాదని పెడితే మాత్రం భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు, మనస్పర్ధాలు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి కూడా ఉంటారు. అలాగే పేదరికం అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు. మీ స్నానాల గదిలో అంటే బాత్రూంలో పెట్టకూడని 6 వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దం. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దం స్నానాల గదిలో అంటే బాత్రూంలో అస్సలు ఉంచకూడదు. అలాగే ఇంట్లో కూడా ఉంచకూడదు. ఇలా చాలామంది పగిలిన చిన్న అద్దం ఇంట్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి స్నానాల గదిలో యూజ్ చేస్తూ ఉంటారు. పగిలిన అద్దాలను వెంటనే బయట పడేయాలి. పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకుంటే నకారాత్మక శక్తులను ఆకర్షించబడతాయి. లేదంటే మీకు ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధాలు తలెత్తుతాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దం వచ్చేస్తుంది. మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము. ఒక చిన్న అద్దం కొనుక్కోండి. దాన్ని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి. అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టుకొని అస్సలు వాడుకోకూడదు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే అక్కడి నుండి తీసి బయట పడేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా, ఆ జుట్టునంతా దాచి ఒక చోట దాచుకుంటారు. ఆ జుట్టు నమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బుల్ని కానీ ఇస్తారు. కనుక స్త్రీలు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు. స్నానాల గది చంద్రస్థానం కనుక ఊడిన వెంట్రుకలను బాత్రూంలో అస్సలు ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా, అంతేకాని స్నానాల గదిలో అస్సలు పెట్టకూడదు. స్నానాల గదిలో వెంట్రుకలు పడిన వెంటనే తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే మూడవ వస్తువు ఏమిటంటే
కట్టుకున్న మలిన బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు అస్సలు ఉంచకూడదు. వెంటనే వాటిని తీసేసి శుభ్రంగా ఉతుక్కోవాలి. అయితే కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వదిలేస్తూ ఉంటారు. ఆ తడి వస్త్రాన్ని తీయరు. 2 రోజులైనా 3 రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు. దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది. అక్కడికి దోమలు, క్రిమి కీటకాలు వస్తూ ఉంటాయి. తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అలాగే అనారోగ్యం బారిన పడతారు. కాబట్టి అలాంటి తడి వస్త్రాలను, మలిన బట్టలను బాత్రూంలో అస్సలు ఉంచకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి అని పండితులు చెప్తున్నారు. అంతేకాని 2-3 రోజుల పాటు స్నానాల గదిలో అలా వదిలేయకూడదు. అలా చేస్తే కనుక మీ ఇంట్లోకి దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది. ఇక 4వ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో గదిని శుభ్రం చేస్తారు. ఆ చీపురుని స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. అలాగే చీపురు అనేది లక్ష్మీప్రదం కాబట్టి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రానే రాదు. స్నానాల గదిలో ఉండకూడని 5వ వస్తువు ఏమిటంటే చెప్పులు. వీటిని ఎప్పుడు కూడా స్నానాల గదిలో అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇక 6వ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్, అంటే చెత్తబుట్ట. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోవడానికి చెత్తబుట్టను పెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకొని బయట పడేసుకోవాలి. అలాగే చెత్తా చెదారం అంతా కూడా స్నానాల గదిలో నుంచి తీసేయాలి. బాత్రూమ్ను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్య జీవితం కలుగుతుంది. అలాగే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో కనుక ఉంటే వాటిని వెంటనే తొలగించేయండి. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. తద్వారా మీరు పేదరికాన్ని అనుభవిస్తారు. నా వీడియో నచ్చితే చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.